అందుకనే అపవాది వారిని అడ్డుకోలేకపోయింది. దేవుని పని చేయకుండా ఆత్మను సంపాదించకుండా. ఈ రోజున అపవాది అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను లేపి సంఘమును కూడుకోకుండా చేసి భౌతికముగా కూడుకోకుండా చేస్తుంది. టీవీల్లో వాక్యం వింటున్నాం కదా, టీవీలో మనం ప్రార్థన చేస్తున్నారు కదా అని భౌతికమైన సహవాసాన్ని సంఘానికి అబద్ధ బోధల ద్వారా అపవాది దూరం చేస్తున్నాడు. ఈ సాతాను చేసే పనులు యుక్తులు ఎరిగి ఉండకుండా మీరు యుద్ధాలకు వెళితే ఓడిపోతాడు. సాతాను తంత్రములు ఎరిగి ఉండాలి. సాతాను తంత్రం ఏంటంట, వాడు మోసం చేస్తాడు, డైరెక్ట్గా రాడు. గొర్రె చర్మాన్ని ధరించుకుని వస్తాడు, తోడేలుగా రాడు. అక్కడ వివేకం కావాలి, తోడేలేదో గొర్రెదో. అట్లాగే వాడు మన చేతితో మన వేలితో మన కంట్లోనే పడవటానికి మన వారినే మన మీదకి ఉసుగలుపుతాడు. అక్కడ పరిశుద్ధాత్మను నడిపింపు కలిగిన వాడికి వివేకం ఉంటుంది. తన కుమారుణ్ణి తన మీదకి యుద్ధానికి లేపినప్పుడు దావీదు కత్తి పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడు? మోకరించి దేవుని సన్నిధానములో అపవాదిని ఎదిరించటం మొదలుపెట్టాడు. ప్రభువా, అపవాది అయినట్టు అహీతోపేయుల ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. ఏం చేశాడు? ఆత్మ వివేకము కలిగిన దావీదు తన కుమారుడితో తాను యుద్ధానికి వెళ్ళలేదు కనుక బయటి వారితో మన యుద్ధానికి కాకుండా మనకి యుద్ధం పెడతాడు. మనల్ని మనమే కరుచుకునేటట్లు చేస్తాడు. మన వేడితో మనమే పొడుచుకునేటట్లు చేస్తాడు. వివేకము లేని వారు తోటి విశ్వాసులతో అలా వ్యవహరించి వారి బలాన్ని తగ్గించేసుకుంటారు. మన బలము మన సహా విశ్వాసి అయి ఉన్నాడు. ఆ విశ్వాసి బలంగా ఉంటే మనకు సహాయం దొరుకుతుంది. మనకు సహాయం దొరకకుండా ఉండటానికి వారితో సంబంధాన్ని తెంచేసి వారి మీద ద్వేషాన్ని పెంచి వారి మీద పగను పెంచి మన కొరకు ప్రార్థన సహకారం ఇచ్చేవారిని ఎవరిని లేకుండా మనల్ని ఒంటరిగా చేసి అప్పుడు మన మీద దాడి మొదలు పెడతాడు. సాతాను ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పడితే అలా దాడి చేయడు. వాడు డివైడ్ చేసి దాడి మొదలు పెడతాడు. నిన్ను వేరు చేసి, సహవాసానికి వేరు చేసి, సేవకునికి దూరం చేసి, దేవునికి దూరం చేసి అప్పుడు నిన్ను బలహీనుడిగా ఉన్నప్పుడు నీ మీద యుద్ధం మొదలు పెడతాడు. అందుకని ప్రభు ఏమన్నాడు, మీరు బలవంతులై ఉండండి. ముందు అపవాదిని ఎదిరించాలంటే మీరు ఎలాగ ఉండాలి? బలవంతులై ఉండాలి. మీరు బలవంతులై ఉన్నప్పుడు మాత్రమే మీకు విజయం వస్తుంది. మీరు ఎలా వెళ్తున్నారు యుద్ధానికి? బలహీనుల యుద్ధానికి వెళుతున్నారు. అందుకనే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిక చేస్తున్నారు, మీరు బలవంతులయ్యుండి మాత్రమే. మొదటిగా మీరు అపవాదులు ఎదిరించాలంటే దేవుడికి లోబడాలి. రెండవది బలవంతులై ఉండాలి. మూడవది ఆయుధాలు ధరించిన వారై ఉండాలి. నాలుగవది ఆత్మ వివేచనతోటి మనము యుద్ధానికి వెళ్ళాలి. అంటే వ్యూహము కలిగిన వారమై అపవాదితో యుద్ధం చేయాలి. వ్యూహం లేకుండా యుద్ధానికి వెళ్ళేవాడు చిగ్గుపడి ఓడిపోతాడు. అందుకనే నేను చెప్పాను ఇందాక, దావీదు ఆత్మ వివేచన కలిగి తన కుమారుడితో తన సైన్యముతో తాను యుద్ధం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. తాను పెంచి పోషించిన సైన్యంతో తాను యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే దావీదు ఆత్మ వివేచన కలిగిన వాడు గనుక కత్తి పట్టలేదు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నా మీదకి నా కొడుకునే విరుద్ధంగా ఆలోచనలు చెప్తున్న అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టిన ఆయన, అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసినప్పుడు అహీతోపేలు ఆలోచన చెడిపోతే దావీదు కత్తి పట్టకుండా మళ్ళీ రాజ్యాన్ని చేరుకున్నాడు. యుద్ధం చేయకుండా రాజ్యంలో తిరిగి తన సింహాసనాన్ని ఎక్కగలిగాడు. ఆత్మ వివేచన లేని పోరాటాలు, ఆయుధాలు లేని పోరాటాలు, ఆత్మశక్తి లేని పోరాటాలు అపజయాన్ని ఇస్తాయి కానీ జయమును ఎంత మాత్రమును ఇవ్వలేవు.
అది ఎరిగిన యాకోబు అన్నతో కత్తి పట్టడానికి యుద్ధం చేయటానికి వెళ్ళలేదు. అన్న సైన్యంతో ఎదురొస్తున్నప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర ఏకాంతముగా ప్రభువు పాదాల దగ్గర పోరాడడం మొదలుపెట్టాడు. మనం పోరాడవలసింది దేవుని పాదముల దగ్గర పోరాడాలి. దావీదు దేవుని పాదాల దగ్గర పోరాడి అపవాదు జుట్టు పట్టుకున్నాడు. యాకోబు కూడా రాత్రంతమాను పోరాడి చివరికి ఏం చేశాడు? దేవుడితో పోరాడి గెలిచాడు. దేవుడి దగ్గర నీవు గెలిస్తే అపవాది నీ దగ్గర ఓడిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుడి దగ్గర గెలవాలి, దేవుడి దగ్గర పోరాడాలి. అసలు మన పోరాటం మనుషులతో కాదు, దేవుడి సమ్ముఖంలో మనం దేవుడి పాదాల దగ్గర కన్నీటితోటి పోరాటం చేయాలి. ప్రసవ వేదనతోటి పోరాటం చేయాలి. మనలో ఉన్న బలహీనతలు జయించటం కొరకు మనం పోరాటం చేయాలి. అసలు శత్రువు ఎవరంటే అపవాది కంటే ముందు మనమే, మన శరీరమే మన శత్రువు అయిపోయింది. ముందు మన శరీరాన్ని జయించి, లోకాన్ని జయించి, అపవాదిని జయించి అప్పుడు మనం విజయం సాధించగలిగిన వాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, జయం కావాలంటే మనం వ్యూహం కలిగి పోరాడాలి. ఎందుకంటే దేవుడు నీకు ఆలోచన చెప్పిన నాడు అపవాది నిన్ను గెలవలేడు. హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళటానికి దేవుడు చక్కటి ఆలోచన చెప్పాడు. మీరేం చేస్తారంటే మీరు ముందెళ్ళి యుద్ధం చేయొద్దు. మీరు వెళ్ళి పారిపోయినట్లు పారిపోండి. వాళ్ళు మిమ్మల్ని తరువుకుంటూ వస్తారు. అప్పుడు మాటు వేసిన మీరు కొందరు మాటు వేసి ఉండండి. మాటు వేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పట్టణానికి నిప్పు పెట్టండి. నిప్పు పెట్టి పట్టణం కాలిపోతాను చూసినప్పుడు తరువుకుంటూ వెళ్ళిన వారు కాలిపోతున్న పట్టణాన్ని చూసి వెనక్కి తిరుగుతారు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగినప్పుడు ఏం చూస్తారు? తగలబడిపోతున్న పట్టణాన్ని, ఇళ్ళని, ఆస్తిపాస్తులను చూసినప్పుడు వాళ్ళ గుండె ఏమైపోద్ది? గుండె అవిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయగలదురా? వాళ్ళని యుద్ధం నీ శత్రువుని బలహీనపరిచి నీకు జయమిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు శత్రువుని బలహీనపరిచే ఆలోచన ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువు బలవంతుడిగా ఉండి నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే గెలవలేవు. శత్రువుని బలహీనపరిచి యుద్ధం చేయాలి. శత్రువు ఎలా బలహీనపడతాడో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు చెప్పాడు, ముందు పట్టణాన్ని నిప్పెట్టండి. పట్టణం కాలిపోతున్నప్పుడు ఆ కాలిపోతున్న పట్టణాన్ని చూసుకున్నప్పుడు అందరి గుండె అవిసిపోయి ఇంక కత్తితో యుద్ధం చేయలేరు, వాళ్ళకు వణుకొచ్చేస్తుంది. అప్పుడు తరమబడుతున్న మీరు, మాటు వేసిన వారు కలిసి మధ్యన ఇరుక్కున్న హాయి ప్రజలను ఒక్కరు కూడా మిగలకుండా హతమార్చమని చెప్తాడు. శత్రువు శేషము లేకుండా హాయి ప్రజలను మీద దేవుడు విజయం ఇచ్చాడు. దేవుడు ఆలోచన చెప్తే శత్రు శేషం కూడా మిగలదు. శత్రు శేషాన్ని మిగలన జయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంటే మరి ఎన్నడూ నీకు ఆ శత్రువు ఇంకెదురుపడడు. అందుకనే దేవుడు మోషేతో చెప్తాడు, ఈ ఐగుప్తీయులను మీరు ఇంకెన్నడూ చూడరు. ఇక జీవితంలో మళ్ళీ ఎన్నడూ మీరు వారు మీ మీదకి రారు. అమాలేకీయుల్ని దేవుడు అణిచివేసినప్పుడు మరి ఎన్నడూ వారు ఇంకా ఇశ్రాయేలు మీదకి రాలేకపోయారు. ఐగుప్తీయుల్ని నాశనం చేయటంలో దేవుడు మోషేకి ఆలోచన చెప్పాడు. మీరు సముద్రాన్ని ఆరిన నేలను దాటి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవడం చూసి వాళ్ళు కూడా వచ్చేస్తారు. మీరు అవతలకి వెళ్ళిన తర్వాత మీ కర్రను మరలా సముద్రం వైపు తిప్పినప్పుడు అప్పటికి ఐగుప్తీయులందరూ కూడా సముద్రపు మధ్యకి వచ్చేసారు. సముద్రం 2 పాయలు కలిసిపోతే ఒక్కడు కూడా మిగలకుండా ఫరో సైన్యం అంతా హతమార్చబడ్డారు. ఇక ఎన్నడూ వీరికి వారి శత్రువులు కనబడకుండా చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆయన మాట వింటే మీ శత్రు శాస్త్రం మీరు కనపడదు. అది మిమ్మల్ని కాదు, మీ పిల్లల జీవితాల్లో కూడా, మీ పిల్ల తరాలకి కూడా హాని లేకుండా శత్రువుని హతమార్చే ఆలోచన దేవుడు నీకు చెప్తాడు. నీకే శత్రువు కాదు, నీ పిల్లలకు కానీ నీ సంతతికి కానీ ఎవరి మీద వాడికి జయం ఉండకుండా దేవుడు నీకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా ఉన్నప్పుడు, వ్యూహకర్తను పక్కన పెట్టి ఆయన ఆలోచన అడగకుండా నీవు అపవాది మీదకి యుద్ధానికి వెళ్ళి ఎన్ని మారులు ఓడిపోతావు, ఎన్ని మారులు అపజయం పొందుతావు, ఎన్ని మారులు దేవుడి నామానికి అవమానం తీసుకొస్తావు. నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఉండాలి, తోటి సైనికులు నీతో సైన్యంతో కలిసి వెళ్ళాలి, సైన్యం అంతటిని నడిపించే నాయకుడు ఆజ్ఞలను అనుసరించి యుద్ధం చేయాలి. ఎందుకంటే నాయకునికి దేవుడు నిర్దేశం చేస్తాడు శత్రువు మీద ఎలా యుద్ధం చేయాలో. ఎప్పుడు యుద్ధం చేయాలో మనకు తెలవదు, దేవుడికి బాగా తెలుసు. శత్రువు మీద ఎప్పుడు యుద్ధం చేస్తే నువ్వు గెలుస్తావో దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. ఎలా యుద్ధం చేస్తే గెలుస్తావో ఆలోచన చెప్తాడు. అంతేకాదు, నీ వారు ఎవరైతే శత్రువు వశములో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీవు స్వాధీనపరుచుకునే ఆలోచన, తిరిగి నీవు శత్రువు దగ్గర ఉన్న నీ స్వాస్థ్యం అంతటినీ పొందుకునే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు సిక్లాగ్ దగ్గర మొత్తం అంతా తనకు కలిగిన వారందరూ చెరపట్టబడ్డారు. తనతో ఉన్న వాళ్ళందరూ రాళ్ళు తీసి దావీదుని కొట్టబోయారు. నీ వల్లే మా వాళ్ళంతా పోయారు, మాదంతా పోయింది, మా భార్య పిల్లలు పోయారు, మా సంపాదన అంతా పోయింది, మా సొమ్ము అంతా పోయిందని అందరూ రాళ్ళు పెడితే దావీదు అంటండి, యెహోవాను బట్టి తన్ను తాను బలపరుచుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మార్గం చూపించాడు. తన స్వాస్థ్యం ఎక్కడ చెరపట్టబడిందో దేవుడు మార్గం చూపించాడు. మార్గం చూపించే వ్యక్తిని పంపించాడు. చివరికి దావీదండి తను కోల్పోయిన తన సొమ్మునే కాకుండా ఆ సొమ్ముతో పాటు ఒక్క చీపురు పుల్ల కూడా పోగొట్టుకోకుండా శత్రువు యొక్క సొమ్ము అంతటిని కూడా దోసుకుని తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు అపజయాలు వచ్చినా, నీది అపహరించబడినా ఆందోళన చెందకండి. దేవుడి దగ్గర దానికి ఉపాయం ఉంది, ఆలోచన ఉంది. నువ్వు పోగొట్టుకున్న దాన్ని, శత్రువశమైన ప్రతి దానిని తిరిగి పొందగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామందిని నిన్న ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన దేవుడు పెట్టాడు. చాలామంది మనల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వారిని బట్టి మనం చాలా బాధపడుతూ కృంగిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను బలమైన తలంపు ఇచ్చాడు. అదేంటంటే, అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వారిని బట్టి బాధపడకు, అర్థం చేసుకుని ఆదరించగలిగిన వారిని నేను నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. మీలో ఒకవేళ మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు విరోధులైపోయిన వారు ఉంటే వారిని బట్టి దుఃఖపడకండి. సౌలును బట్టి సమూయేలు దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో, సమూయేలు దేవునికి విరుద్ధంగా ఉన్నాడు, సమూయేలు దేవునికి అవమానం తీసుకొచ్చాడు, దేవుడు చెయ్యొద్దన్న చేస్తే సౌలు చేశాడని సమూయేలు బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే దేవుడు అంటాడు, పడిపోయిన సౌలును బట్టి నువ్వు బాధపడకు, నేను నా చిత్తమును అనుసరించి నడిచే నా హృదయానుసారిని నేను సిద్ధపరచుకున్నాను. దేవుడికి ఆల్టర్నేటివ్ ఉంది. ఇంక అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకోవద్దు. దేవుడు సర్వశక్తివంతుడు. దేవుడు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము దేవునికి సాధ్యమైనదే. సమస్తమును దేవుడు చేయగలిగిన వాడే అయి ఉన్నాడు. అయితే మనం లేచి నడుం కట్టుకుని నిలబడి దేవుని వైపు తిరిగితే దేవుడు నీ కొరకు దావీదుని సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. దావీదుని సిద్ధపరిచి ఉంచాడు. సౌలు పడిపోయిన దాన్ని బట్టి దుఃఖపడడం కంటే
అంటే వెళ్ళిపోయిన వారు, పడిపోయిన వారిని బట్టి బాధపడడం కంటే దేవుడు మరొక మార్గాన్ని నీ కొరకు, వేరొక మార్గం గుండా నీకు ఆదరణ, వేరొక మార్గం గుండా నీకు ఆదరణ కలిగించటానికి దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అపవాది ఏం చేస్తుందంటే పడిపోయిన వాళ్ళని చూపించి, దూరమైపోయిన వాళ్ళని చూపించి, గాయపరిచిన వాళ్ళని చూపించి నిన్ను కృంగదీయటం మొదలు పెడతాడు. అపవాదికి నిన్ను కృంగదీయకుండా వాడికి నీ పైన విజయం రాదు. కనుక వాడు చేసే పనులన్నీ ఏం చేస్తాడు? నీ భార్యని వశపరుచుకునో, నీ బిడ్డలను వశపరుచుకునో, నీ బంధువుల్ని వశపరుచుకునో, నీ పనివారిని వశపరుచుకునో నిన్ను కృంగదీయటం మొదలు పెడతాడు. అయ్యో, నేను ఎంతగా నమ్మాను, నేను ఎంతగా ప్రేమించాను, నేను ఎంతగా మేలు చేశాను, ఎంతగా బలపరిచాను, ఇప్పుడు వీళ్ళే నాకు శత్రువులు అయిపోయారని ఇక నువ్వు కృంగిపోవటం మొదలు పెడతావు. అప్పుడు అపవాది నిన్ను జయిస్తాడు. అందుకనే శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిపోతే చేతగాని వాడివైపోతావు. నిన్ను చేతగాని వాడినిగా చేయటానికి నిన్ను శ్రమలో నడిపిస్తాడు. కానీ దేవుడు అన్నాడు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, శ్రమలో నేను నిన్ను విడిపిస్తాను, శ్రమలో నేను నిన్ను ఘనపరుస్తాను, నిన్ను నేను స్థిరపరుస్తానని చెప్పాడు. దేవుని యందు ఉన్న నిరీక్షణయే మన విజయానికి కారణం. మన దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడిచ్చిన మాటే మన బలం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ఆయుధమే మనకు విజయానికి కారణం అవుతుంది. దేవుడు నీ కొరకు ఆయుధాలు లేకుండా నిన్ను యుద్ధాన్ని పంపలేదు. ఆత్మశక్తిని, ఆత్మ వరములు లేకుండా నిన్ను యుద్ధాన్ని పంపలేదు. నీ శత్రువు బలము ఎరగిన వాడు కనుక నిన్ను యుద్ధాన్ని పంపలేదు. దేవుడు అన్నాడు, నీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి మనం? దావీదు ఏం చెప్పాడు? నీతో యుద్ధము చేసేది యెహోవాయే, నేను కాదన్నాడు. నీవు కూడా అపవాదితో, నీకున్న బలహీనతతోటి, నీకున్న భయంతో నువ్వేం చెప్పాలంటే, నువ్వు నాతో యుద్ధం చేయట్లేదు, నాలో ఉన్నవాడితో యుద్ధం చేస్తున్నావు. నీవు నాలో ఉన్నవాడు బలవంతుడు కనుక నాపై నీకు విజయం రాదు అని ఎప్పుడైతే అపవాదితో మనం దేవుని నామమున యుద్ధానికి వెళుతున్నామని వాడితో మాట్లాడేమో అప్పుడు వాడు బలహీనుడవుతాడు. నువ్వు మౌనమైపోయి, కృంగిపోయి, నువ్వు కృషించిపోతూ ఉంటే వాడి మీద నీకు విజయం రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడి నడుం కట్టుకుని పోరాటానికి సిద్ధమైతే దేవుడు నీ ముందుండి నిన్ను యుద్ధానికి నడిపించేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు పాస్టర్ గారి యుద్ధాలు లేకుండా చేస్తే పోలేదా అని మీకు అనిపించట్లేదా? దేవుడే యుద్ధం చేసేస్తే వదిలిపోలేదా? దేవుడు మనల్ని వీరులుగా నిలబెట్టాలన్నటువంటి ప్రణాళికతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి వెళ్ళిన ఈ వీరుడై గెలిచిన వాడే దేవుని రాజ్యములో ఏలేవాడిగా ఉంటాడు. మనమందరము ఒక రోజున ఈ లోకమంతటి మీద ఏలికలుగా ఉండబోతున్నాం. ఆ విజయములో మనల్ని నిలబెట్టడం కొరకు, వీరులుగా ఉండటం కొరకు, కిరీటాన్ని పెట్టడం కొరకు, సింహాసనాన్ని మనలను కూర్చోబెట్టడం కొరకు దేవుడు మనల్ని యుద్ధంలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుని బిడ్డలుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధానంలో మనం ఉన్నాం. మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నిన్ను శక్తితో నింపుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో నాకు కూడా ఆయా పరిస్థితుల్లో ఆందోళన కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టలేదు, బలపరుస్తూ వచ్చాడు. ఆయన అలిసిపోయినప్పుడు, మనం శరీరంతో పోరాడితే అలిసిపోతాం. అందుకనే మనం పోరాడుతున్నది ఎవరితోనని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు పోరాడుతున్నది అంటే దాని అర్థం, మీరు పోరాడవలసింది శరీరంతో కాదు. మీరు శరీరంతో పోరాడితే అలసిపోతారు. మీరు శరీరంతో పోరాటం జరుపుతున్నారు, అందుకనే మీరు విసిగిపోతున్నారు. కనుక మీరు పోరాడేది ఎవరితోనంట? ఇక్కడ మీరు చూడండి, అధికారులతో పోరాడుతున్నారు, ప్రధానులతో పోరాడుతున్నారు, అంధకార సంబంధమైన దురాత్మల శక్తులతో పోరాడుతున్నారు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నారు. ఎంతమంది శత్రువులు ఉన్నారు?
నీ శత్రువు. అందుకని అపవాది తన స్థావరాలు ఎక్కడ పెట్టుకుంటున్నాడంట? అధికారుల్లో ఉంటున్నాడు. అధికారుల్లో ఉండి శాసనాలు తయారు చేసి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని శక్తులు వాడుకుంటున్నాడు, మహాశక్తులను వాడుకుంటున్నాడు. మామూలు మనతో చిన్న ఆయుధాలతో యుద్ధానికి రావట్లేదు, చిన్నవాళ్ళతో యుద్ధానికి రావట్లేదు. నీ మీదకి ఎవరిని యుద్ధానికి రేపుతున్నాడు? అధికారులు ఉన్నవారితో రేపుతున్నాడు. ప్రధానుల ద్వారా నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. వాడు మామూలుగా ఒక్కడిగా రావట్లేదు, సమూహంగా వస్తున్నాడు. మనం ఎలా వెళ్తున్నాం? అందుకని మీరు ఆపద్దినమందు వాడిని ఎదిరించటానికి, ఆపద్దినం అంటే ఏంటి చెప్పండి? ఎవరు మీకు లేనప్పుడు, మీరు ఒంటరి అయినప్పుడు మీరేమవుతారట? నాకెవరూ లేరు, ఎవరో లేరు అనుకుంటారు. ఆ సమయమందు మీరు ఏం చూడాలి? ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. మనలో సాతాను యుద్ధం చేసేది ఆయుధాలతో యుద్ధం చేయడు, ముందు భయపెడతాడు. నీతో ఎవరో లేరు, నువ్వు ఒక్కడివే, నువ్వు బలహీనుడు. సాతాను యుద్ధం చేసేది మన తలంపుల మీద యుద్ధం చేస్తాడు ముందు. కానీ అపవాది కుడ్యములను కోల్చగలిగినటువంటి యుద్ధోపకరణములు దేవుని ఎదుట మనము కలిగిన వారమై ఉన్నామని పౌలు గారు సెలవిస్తున్నాడు. అపవాది కుడ్యములను కోల్చగలిగిన యుద్ధోపకరణములు దేవుని వలన మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు బలవంతుడే, కానీ దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. అందుకని ఓ భక్తుడు అన్నాడు, సాటాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. సర్వశక్తివంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అందుకని అపవాదిని ఎదిరించటంలో మీరు ఆందోళన పడకుండగా, నా పక్కన ఎవరో లేరు, నాలో ఏమీ లేదనకుండగా, నాలో దేవుడు ఉన్నాడు, నాతో పరిశుద్ధ దూతల సమూహము ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, మీ పక్షంగా యుద్ధం చేయడానికి ఎవరిని పెట్టాడు దేవుడు? ఒక్క దేవదూత ఒక్క రాత్రి 185,000 మందిని హతమార్చాడు. ఎంతమంది దేవదూతలు నీతో ఉన్నారు? దేవుడు నీకు దూతల సమూహాన్ని. మనం అందుకనే 91వ కీర్తనలో మనం ఇందాక పాట పాడుకుని దేవుణ్ణి ఆరాధన చేసాం కదా. ఏంటంట? మరి ఇవన్నీ కలిగి ఉండి కూడా ఎందుకు అపజయం పొందుకుంటున్నారు? ఇన్ని వాగ్దానాలు కలిగి, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఎందుకు అపజయం పొందుకుంటున్నాం? మనం ఎందుకు అపజయం పొందుకోమంటున్నాం చెప్పమంటారు? ఆ పైన ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అంటే అన్నీ కలిగించిన దేవుడిలో మనము ఉండనందున, ఒక మాటలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ బిల్డింగ్ లోన ఉన్నప్పుడు మాత్రమే మనకి బయట ఎండ వాన మంచు నుంచి కాపుదల ఈ బిల్డింగ్ ఇవ్వగలుగుతుంది. అలాగే దేవుడిలో మనం ఉంటేనే దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని రక్షణ మనకున్నది. దేవుడు రక్షణ కల్పించి యుద్ధానికి పంపించాడు, కానీ రక్షణ లేకుండా యుద్ధానికి పంపించలేదు. అపవాదిని ఎప్పుడు అనుమతించాడంటే మనతో యుద్ధం చేయటానికి, మనల్ని సన్నద్ధం చేసిన తర్వాతనే. కానీ ఎవరైనా అపవాది చేతులు ఓడిపోయారంటే కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని మాటకు అవిధేయత చూపుట వలన మాత్రమే. కానీ దేవుడు వాళ్ళని సిద్ధపరచక కాదు, దేవుడు వాళ్ళని సిద్ధపరచక కాదు. దేవుడు వాళ్ళకి సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఐగుప్తీయులతో ఒక మాట చెప్పాడు, ఐగుప్తుల్లో ఉన్న హెబ్రీలతో ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ రాత్రి సంహార దూత ఐగుప్తు దేశాన్ని సంచరించబోతున్నాడు. అయితే నా ప్రజలైన మీకు మరణము హాని చేయదు. ఎప్పుడో చెప్పాడు, అది మనం గమనించాలి. ఎప్పుడు చెప్పాడు? మీరు ఏడాదిలోపు గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి దాని రక్తమును మీ నిలువ కమ్మె, మీ దారబంధానికి నిలువ కమ్మెలకు అడ్డకమ్మెలకు చిమిర్చి దాని మాంసమును మీరు తిని మీరు మీ గృహాల్లో ఉండండి. నేను అపవాదికి
సంహార దూతకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో చెప్పమంటారా? దేవుడు ఏ ద్వారబంధ కమ్మికైతే రక్త ప్రోక్షణం జరుగుతుందో ఆ గవినిలో నీవు అడుగు పెట్టడానికి నీకు అధికారము నేను ఇవ్వలేదు. ఆ దొడ్డిలో ఉన్న పశువులనే కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషులకే కానీ ఎవరికి ఎంత మాత్రమును హాని కలిగించటానికి దేవుడు అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఓ కట్టడి వేశారు. అక్కడ దేవుడు గీత గీసాడు. ఈ గీత నువ్వు దాటకూడదని అపవాది సంహార దూతకి ఆజ్ఞాపించాడు. ఆ దూత దాటి ఆ గీత దాటి వెళ్ళకూడదని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. ఎవరైతే లోనున్నారో వాళ్ళందరూ కూడా సంరక్షించబడ్డారు. కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి బయటకు వచ్చారో వాళ్ళు అపవాది యొక్క చేతన పడ్డారు. అపవాదికి అధికారం ఉంది వాళ్ళని సంహరించటానికి. ఎందుకు మనం అపజయం పొందుకుంటున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం అంటే దేవుడు గీచిన గీతలో ఉండి నువ్వు యుద్ధం చేస్తే అపవాది నీకు ఏమీ చేయలేడు. దేవుడు నియమించిన నియమాలు కట్టడలు విడిచిపెట్టేసి దేవుడు చెప్పిన మాటను ఆ పెడచెవిని పెట్టి నీవు బరి తెగించినప్పుడు మాత్రమే అపవాది నీ మీద జయం పొందుకుంటాడు. కానీ అంతవరకు దేవుడిదే జయము, దేవుని బిడ్డలదే జయము. దేవుని బిడ్డలు దేవుడికి లోబడినంత వరకు విజయము దేవుడిదే. మనము దేవుడికి అవిధేయులం అవటం వలన మనము దేవుడి నామానికి అపకీర్తిని తెస్తున్నాం, మనం ఓడిపోవటం ద్వారా. మరి దేవుని బిడ్డలమైన మనమందరం దేవుని సన్నిధానంలో ఒకంత తల్ల వంచి కళ్ళు మూసుకోవడానికి ముందు విన్న వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మనం జయించాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని బలముతో నింపబడిన వారమై ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా దేవుడిచ్చిన ఆయుధాలు మనం కలిగి ఉండాలి. ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళిన వాడు ఓడిపోతాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆలోచన చొప్పునంటే ఆత్మ నడిపింపు చొప్పున మనం పోరాడాలి, కానీ శరీరంతో కాదు మనం పోరాడవలసింది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.